బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ను కుదిపేస్తుంది. తాను రేవ్ పార్టీలో లేనంటూ నిన్న హేమ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో దమ్ బిర్యానీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఇది ఇప్పటిదా గతంలో తీసిన వీడియోనా ఇప్పుడు పోస్ట్ చేసిందా అనే వివరణ మాత్రం లేకపోవడంతో అందరూ సందిగ్ధంలో పడ్డారు. దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ను కుదిపేస్తుంది. తాను రేవ్ పార్టీలో లేనంటూ నిన్న నటి హేమ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో దమ్ బిర్యానీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఇది ఇప్పటిదా గతంలో తీసిన వీడియోనా ఎప్పుడు పోస్ట్ చేసిందా అనే వివరణ మాత్రం లేకపోవడంతో అందరూ సందిగ్ధంలో పడ్డారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ను కుదిపేస్తుంది. తాను రేవ్ పార్టీలో లేనంటూ నిన్న నటి హేమ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో దమ్ బిర్యానీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ అసోసియేట్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓం ప్రకాష్ గారు,
మనీషా, మనం నిన్న ఉదయం నుంచి చూస్తున్నాము. రేవ్ పార్టీ అనేటువంటి ఒక చిన్న ఎపిసోడ్ అనుకున్నది మెగా సీరియల్ లాగా 30 గంటలు దాటినా కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. చిత్రం ఏమిటి అంటే ఇందులో ఎవరైతే అంటే వాళ్ళని బాధితులు అనాలా, లేకపోతే అందులో పాల్గొన్న వాళ్ళు అనాలా, లేకపోతే వాళ్ళకి సంబంధం లేకుండా కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయబడిన వాళ్ళు అనాలో చెప్పలేం. కానీ ఎప్పుడైతే హేమ పేరు వచ్చిందో అందరి దృష్టి ఒక్కసారిగా టాలీవుడ్ మీదకి మళ్ళింది. అంటే తెలుగు రంగానికి చెందినటువంటి ప్రముఖులు బెంగళూరు వెళ్ళి అక్కడ రేవ్ పార్టీలో పాల్గొనడం ఏంటి అన్నది ఒక క్వశ్చన్ వచ్చింది. రెండు ఏంటంటే హైదరాబాదులో ఇప్పుడు మనం చూస్తున్నాము కొద్ది కాలంగా ఈ పబ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గించాలి, దాన్ని క్రష్ చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్న తర్వాత కొంతమంది ఇక్కడ కాకుండా అంటే హైదరాబాద్కు చెందిన వాళ్ళే ఇక్కడ కాకుండా బెంగళూరు వెళ్ళి పార్టీలు జరుపుకుంటున్నది మనం చూస్తున్నాం. అందులో భాగంగానే శనివారం రాత్రి అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు, అంటే సోమవారం తెల్లవారుజాము వరకు, అంటే ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సుమారుగా తెల్లవారుజాము వరకు కూడాను ఈ రేవ్ పార్టీ జరిగింది. అందులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది అని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి హేమ పేరు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసి నేను ఆ రేవ్ పార్టీలో లేను, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, హైదరాబాద్లో వేరే ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను అని చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత పోలీసులు విడుదల చేసినటువంటి ఫోటోలో ఉన్న డ్రెస్సు, ఇక్కడ హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్సు ఒకటే. అప్పటి నుంచి కూడా చాలామంది అనేది ఏంటంటే హేమది కరెక్టు, ఆమె ఆ రేవ్ పార్టీలో పాల్గొలేదని కొందరు చెప్తుంటే, లేదు హేమ రేవ్ పార్టీలో పోలీసులు కేసు నమోదు చేసి వదిలేయంగానే ఇమీడియట్గా అక్కడే ఒక వీడియో తీసి ఏదైతే జరిగిందో డ్యామేజీ దాన్ని సర్దుకునే ప్రయత్నంలో ఒక వీడియో రిలీజ్ చేసి పంపించింది అని చెప్పారు. అలాగే ఇక్కడ శ్రీకాంత్ విషయానికి వస్తే, శ్రీకాంత్ అసలు నేను అక్కడ లేను, నన్ను పోలేని వ్యక్తి ఉండడం వల్ల మీడియా పొరబడినట్టుంది, కాబట్టి నేను ఇంటిలోనే ఉన్నాను, అది నేను కాదు అని చెప్పి ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెయిన్ కథ అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే హేమ చుట్టూ తిరుగుతూ ఉంది. నిన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు ఇంకో ఫోటో రిలీజ్ చేసినప్పుడు హేమ మళ్ళీ దానిని ఖండిస్తూ ఎందుకు ఒక వీడియో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ చేసి పంపలేదు అన్నటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది చాలామందికి. అంటే హైదరాబాద్లోనే ఉన్నప్పుడు తనకింత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఇటు సోషల్ మీడియాలోనూ అలాగే మీడియాలోను, ప్రధానమైన మీడియాలోనూ ఆవిడ రేవ్ పార్టీలో పాల్గొంది అని ఒక రకమైనటువంటి న్యూస్ ప్రసారం అవుతున్నప్పుడు హేమ ఎందుకు మళ్ళీ తర్వాత స్పందించలేదు అని తెలిసింది. అయితే మనము ఆవిడ కాంటాక్ట్ చేసినప్పుడు ఆవిడ చెప్తోంది ఏమిటి అంటే, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను రేవ్ పార్టీలో పాల్గొనలేదు, పైగా చూడండి ఇప్పుడే నేను ఇన్స్టాలో నా వీడియో ఒకటి పెట్టాను, అందులో నేను చక్కగా దమ్ బిర్యానీ చేస్తున్నటువంటి వీడియో, అది చూసి ఎంజాయ్ చేయండి, కాబట్టి రకరకాల ప్రచారాలు నా మీద వస్తున్నాయి కానీ అది వాస్తవం కాదు అని ఆవిడ స్పష్టం చేశారు. కానీ ఇక్కడ ఇంకొక చిన్న మనం చర్చించుకోవాల్సి వస్తాయి. యాజ్ ఏ జర్నలిస్ట్గా కొన్ని సందేహాలు వస్తాయి, డౌట్స్ వస్తాయి, ప్రశ్నలు వేస్తుంటాం. అలా చూసినప్పుడు నిజంగానే హేమ ఇంటి దగ్గర ఉండి బిర్యానీ చేస్తూ ఉండుంటే ఆ వీడియోలో అదే మాట ఇంకొకసారి చెప్పొచ్చు కదా. ఏదైతే నిన్న ఉదయం ఏదైతే ఆవిడ రిలీజ్ చేస్తూ నేను రేవ్ పార్టీలో పాల్గొలేదు హైదరాబాద్లో చెప్పినట్టుగానే ఈ వీడియో ప్రారంభంలో ఇదిగో ఈరోజు నేను ఇంటికి వచ్చాను, ఇంటి దగ్గర దమ్ బిర్యానీ చేస్తున్నాను, నా మీద వస్తున్నటువంటి వార్తలన్నీ అవాస్తవము, అందులో నిజం లేదు, నేను ఇంటి దగ్గర ఉన్నాను అని ఒక మాట చెప్పి ఆ బిర్యానీ చేసి ఉంటే ఓహో ఇది ఇప్పుడు చేసిన వీడియోనే, నిజమే ఆవిడ ఇంటి దగ్గర ఉంటుంది అని నమ్మి ఉండేవాడు. కానీ అదేమీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ఒక బిర్యానీ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసినంత మాత్రాన హేమ ఇంటి దగ్గరే ఉందని కానీ లేకపోతే ఈ రోజున ఈ క్షణాన్ని ఆ బిర్యానీ చేస్తుందని కానీ అనుకోవడానికి ఆస్కారం లేదనిపిస్తుంది మనీషా. ఓంప్రకాష్ గారు, ఇప్పటి వరకు హేమ గురించి మీరు చెప్పిన అంశం ఒక అయితే కూడా ఈ రోజు ఈ బెంగళూరు సిపి కూడా మాట్లాడుతూ కూడా అంటే 2 నటులు మాత్రమే పాల్గొన్నారంటూ కూడా ఆయన చెప్పారు. అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాం, సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారంటే ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత ఆ నటులు ఎవరనేది బయటపెట్టే అంశం అంటారా? ఖచ్చితంగా ఉంటుంది మనీషా. ఎందుకంటే యాక్చువల్గా మనకి తెలిసిన సమాచారం ప్రకారం హేమ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అన్నది పక్కన పెడితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఆ రోజు హేమ అక్కడ పాల్గొన్నట్టు కొంతమంది చెప్తున్నారు. అలాగే ఆవిడ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుని ఓకే మీరు ఇక వెళ్ళవచ్చు అని ఆవిడని పంపించేసిన తర్వాతే ఆవిడ ఈ వీడియో చేశారు అన్నది ఒకటి మనకు వచ్చిన సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉంది, ఏమిటి, హేమది కరెక్టా లేకపోతే ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం కరెక్టా అన్నది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి సంబంధించిన విషయం, ఒక మహిళకి సంబంధించిన విషయము, ఇందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. కాబట్టి ముందే మనం ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. కానీ పోలీసుల వైపు నుంచి మాత్రం ఒక క్లారిటీ వచ్చుంటే ఇంత తత్తంగా జరుగుండేది కాదు. నిజానికి హేమ ఉంది అని వాళ్ళ ఫోటో రిలీజ్ చేశారని చెబుతున్నారు, కానీ అది ఏ పోలీస్ అధికారో ఆ ఫోటోని పట్టుకుని అఫీషియల్గా చూపించి ఉండుంటే అది నిజమో అని నమ్మడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు కొంతమంది వ్యక్తం చేస్తున్న సందేహం ఏంటంటే పోలీసులు రిలీజ్ చేశారని చెప్తున్నటువంటి ఫోటో కూడా ఫేక్ ఎందుకు కాకూడదు?
పోలీసులే రిలీజ్ చేశారన్న గ్యారంటీ ఏమైనా ఉందా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఈ రోజున సోషల్ మీడియా ఎంతగా దారుణమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది అంటే అది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి కూడా కొంత టైం పడుతుంది. ఆ టైం తీసుకునేలోగానే వార్త ప్రచారం అయిపోతుంది, దావాలనలా వ్యాపిస్తుంది. హేమ విషయంలో కూడా అలా జరుగుండొచ్చు. కానీ ఏదేమైనా కానీ బెంగళూరు పోలీసులు కనుక అఫీషియల్గా ఇదిగో ఈ ఆర్టిస్టులు వీళ్ళిద్దరి పేర్లు, వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము, టెస్ట్ చేస్తున్నాము, మరి కొద్ది గంటల్లో దాని రిపోర్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలుస్తుంది అన్నది ఒక క్లారిటీ ఇచ్చుంటే ఇంత గొడవ జరగపోనుండేది. మనీషా, ఓంప్రకాష్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా, అంటే దాదాపు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన దాదాపు 100 నుంచి 150 మంది పాల్గొన్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దాంట్లో కొంతమంది పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. అంటే ఈ రోజు సిపి మాట్లాడిన దాఖలాలు చూస్తే కూడా సాయంత్రానికి ఏమైనా బయటకు వచ్చే అంశం ఉంటుందంటారా? అంటే వస్తుంది, ఎప్పటికైనా కానీ రాక తప్పదు. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 100 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు, అందులో 30 మంది మహిళలు ఉన్నారు. 30 మంది మహిళల్లో కూడాను ఒక సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు, టీవీ రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అలాగే మోడల్స్ కూడా ఉన్నారు ఆ 30 మందిలో అని చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రెస్ నోట్లో ఏముంది అంటే పాల్గొన్న వాళ్ళందరూ కూడాను డ్రగ్స్ తీసుకున్నట్టు కాదు, కానీ ఆ పార్టీలో పాల్గొన్న వాళ్ళలో ఒక 5గురు మాత్రము డ్రగ్స్ యూజ్ చేశారని చెప్పి మాకు తెలిసింది, మేము కొన్ని డ్రగ్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది అన్నారు. 5గురిలో కొందరు పేర్లు వాళ్ళు అనౌన్స్ చేశారు, కానీ ఆ 5గురు కూడాను సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళైతే కాదు. కానీ ఈ రోజు ఉదయం లేటెస్ట్గా వచ్చిన దాంట్లో ఏంటంటే సినిమా రంగానికి చెందిన వాళ్ళు 2 మీద కూడా కేసు పెట్టాము అంటున్నారు. ఆ 2 ఎవరు అనేది వాళ్ళు రివీల్ చేయలేదు. వాళ్ళు కనుక రివీల్ చేసుండి చెప్తే ప్రాబ్లం ఉండదు. అలాగే వాళ్ళు అదుపులోకి తీసుకున్న, అంటే అదుపులోకి అంటే ఇన్ ది సెన్స్ అరెస్ట్ చేశారని కాదు, కానీ ఎవరి మీద అయితే ఆ రోజు పార్టీలో పాల్గొన్నారో ఆ 100 మంది పేర్లు కనుక లిస్టు ఇచ్చి ఉండుంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది వెళ్ళారు, హైదరాబాద్ నుంచి ఎంతమంది వెళ్ళారు, లోకల్గా బెంగళూరు వాళ్ళు ఎంతమంది ఆ పార్టీలో పాల్గొన్నారు అనేది కనుక ఒక లిస్ట్ ఇచ్చుంటే ఒక క్లారిటీ వచ్చేది. అందులో ఎవరెవరు ఉన్నారు, అసలు సినిమా వాళ్ళు ఎవరున్నారు, టీవీ వాళ్ళు ఎవరున్నారు, మోడల్స్ ఎవరున్నారు, ఒక క్లారిటీ వచ్చేది. అలాగే అందులో ఎవరి మీద వాళ్ళు కేసు ఫైల్ చేయబోతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ పార్టీలో, అంటే డ్రగ్స్ వాడుంటే అది వేరు, కానీ బర్త్డే పార్టీలో పాల్గొనడం అనేది అదేమి నేరం కాదు. అఫీషియల్గా ఆ పబ్కి ఒక లైసెన్స్ ఉంటుంది, అందులో ఒక పార్టీ జరిగింది, ఆ పార్టీలో వీళ్ళు పాల్గొన్నారు. కానీ అందులో పార్టీలో పాల్గొని ఏమైనా డ్రగ్స్ తీసుకుని ఉంటే అది కేసు అవుతుంది తప్పితే పాల్గొనడం అనేది పెద్ద నేరమేం కాదు. కాబట్టి ఇగో వీళ్ళందరూ పాల్గొన్నారు అన్న ఒక వివరణ పోలీసులు ఇచ్చుంటే ఇంత రాద్ధార్థం జరగకపోను. ఓంప్రకాష్ గారు, గతంలో కూడా చూసాం చాలా మంది సెలబ్రిటీలు డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారంటూ కూడా కేసెస్ చూసాం. అంటే నీరు గారిపోయినాయి, అంటే వాళ్ళని విచారించడం వదిలేయడం అవే చూసాం. కానీ ఈ రోజు మీరన్నట్లుగా పార్టీల్లో పాల్గొనడం తప్పు కాదు, కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళపైన అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే భారతదేశంలో చట్టాలు కానీ న్యాయస్థానాలు కానీ చాలా నిదానంగా జరుగుతూ ఉంటుంది. ఒక మనిషికి అన్యాయం జరిగితే న్యాయం కోసం చేసే పోరాటంలో కొన్ని ఏళ్ళు గడిచిపోతుంటుంది. అలాగే పొలం తగాదాల్లో తరాలు మారిన తర్వాత కానీ వాళ్ళకి న్యాయం దక్కదు. అలాగే అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే కొన్ని ఆరోపణలు రావడం అనేది సహజం. ఇప్పుడు మనం చూసే ఆ మధ్య వరుసగా దాదాపు 18 మందిని సినిమా రంగానికి చెందిన ప్రముఖులనే టార్గెట్ చేసి, అంటే మిగిలిన వాళ్ళందరూ నీతిమంతులు, పారిశ్రామికవేత్తలు నీతిమంతులు, మిగిలిన రంగాలకు చెందిన వాళ్ళు నీతిమంతులు, కేవలం సినిమా రంగానికి చెందిన వాళ్ళు మాత్రమే డ్రగ్స్ ఎడిక్ట్స్ అయిపోయారు, డ్రగ్స్ విపరీతంగా వాడుతున్నారు, పబ్బుల్లో వాళ్లే పాల్గొంటున్నారు అనేటువంటి ఒక కలర్ తీసుకొచ్చే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. దాంతో సినిమా రంగానికి చెందిన వాళ్ళందరూ కూడాను రోజు ఉదయాన్నే 10 ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ విచారణకి వెళ్ళి, విచారణ కూడా రాత్రి అంటే 8 గంటలు, 10 గంటలు, 14 గంటలు విచారణని ఫేస్ చేసి బయటకు వచ్చారు. ఆ రకంగా వాళ్ళు ఆ రోజున ఎంత హ్యూమిలియేషన్కి గురై ఉంటారో మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొని మీడియాని ఫేస్ చేసిన తర్వాత ఒక 2 ఏళ్లకో 2.5 ఏళ్లకో వాళ్ళ మీద ఏ కేసు రిజిస్టర్ చేయట్లేదు, విచారణ చేశాము, వాళ్ళు ఏం డ్రగ్స్ తీసుకోలేదని తెలిసింది, పార్టీలకు వెళ్ళిన మాట వాస్తవమేనో, మాకున్న అనుమానాలని నివృత్తి చేసుకోవడం, వాళ్ళని విచారణ చేశాము అంటే ఇందులో 2 రకాలు ఉంటుంది. అంటే ఆ అధికారులు ఏమన్నా లంచాలకో లేకపోతే పైన ఒత్తిళ్లకో లోబడి వీళ్ళని వదిలేశారా, లేకపోతే నిజానంగా వీళ్ళు అలాంటి ప్రయత్నం కానీ అలాంటి పనులు కానీ చేయలేదా అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏదేమైనా కానీ నిజం నిరూపణ కాకుండానే ఈ రకంగా మీడియాని ఫేస్ చేయడము, ఇలాంటి ఒక ఎలిగేషన్స్ వాళ్ళ మీద రావడం అనేది మాత్రం చాలా బాధాకరం ఉంటుంది. అందరి చూపు సినిమా వాళ్ళ మీదే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ హైలైట్ అవుతుంటారు. నిజానికి సమాజంలో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళలోనూ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, పబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ సినిమా రంగం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇలా జరుగుతుంది అనుకోవాల్సి ఉంటుంది. On the night of 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse on the outskirts of Bangalore City, somewhere in Electronic City area,
and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City Police Station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystals and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse that belongs to Hebgodi Police Station limits of Bangalore Rural District. Accordingly, the case has been transferred to Hebgodi Police Station. Nearly about 100 people were there. We have already collected the blood samples and we are awaiting the result of the blood sample result. Many were from the outside and some were locals also who were involved in the. There were no elected representatives. One actress is said to be there.